సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 9,000కి పైగా వేకెన్సీస్తో రైల్వే శాఖ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. 10th 10+2 ఐటీఐ డిప్లొమా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడమే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక సో మనకి ఇవాల్టి నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టయితే కనుక April 8 వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్ ఉద్యోగులకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 9,000కి పైగా వేకెన్సీస్తో ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో వచ్చేసరికి మనకి టోటల్గా 1092 వేకెన్సీస్, టెక్నీషియన్ గ్రేడ్ 3 విభాగంలో వచ్చేసరికి మనకి 8,052 వేకెన్సీ అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 5 ప్రకారం సో మనకి బేసిక్ పే అనేది 29,200 రూపీస్తో పాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం సో మనకి బేసిక్ పే 19,900తో పాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 35,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి ఇక్కడ మనకి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది గైస్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి July 1st 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 36 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 33 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 36 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 38 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్స్ ఈబీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓన్లీ 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అనేటువంటి దాన్ని మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత ఇక ఫీజు అనేటువంటి దాన్ని మళ్ళీ రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్స్ అండ్ ఈబీఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి టోటల్గా 250 రూపీస్ అనేటువంటి రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది. రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్కి వచ్చేసరికి 400 వరకు కూడా మనకి ఈ యొక్క అమౌంట్ అనేది రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో పోస్టుల వరకు వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి జోన్ వైజ్గా ఇక్కడ వేకెన్సీ అనేవి డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. టోటల్గా మనకి ఇక నోటిఫికేషన్ ద్వారా 9,144 వేకెన్సీస్తో ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక జోన్స్లో మీరు ఏ జోన్కైనా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. కాకపోతే మనకి పోస్టింగ్ అనేది మీరు ఏ జోన్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జోన్కి సంబంధించిన లొకాలిటీలోనే మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సికింద్రాబాద్ జోన్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్. సో మనకు సికింద్రాబాద్ జోన్లో చూసుకున్నట్టయితే కనుక టోటల్గా మనకి 744 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసరికి 310 వేకెన్సీస్, ఎస్సీ వారికి 103, ఎస్టీ వారికి 76, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 174, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి 81, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 76 వేకెన్సీస్తో పాటు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి ఇక్కడ జోన్ వైజ్గా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది.
సో పోస్ట్ వారిగా ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే కనుక సో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినా లేదంటే డిప్లొమా కంప్లీట్ చేసినా బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్ట్రీమ్స్ అయినా కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ లేదంటే సేమ్ బ్రాంచెస్లలో డిప్లొమా కంప్లీట్ చేసిన లేదంటే బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్లాక్ స్మిత్తో పాటు బ్రిడ్జు, వ్యాగన్, క్రెయిన్ డ్రైవర్, డీజిల్ మెకానికల్, ఎలక్ట్రికల్ ఆర్ టీఆర్ఎస్, ఈఎంయు, ఫిట్టర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, రివైటర్, ఎస్ఎన్టీ, ట్రాక్ మిషన్, టర్నర్, వెల్డర్ అనేటువంటి ఈ యొక్క డిసిప్లిన్స్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు గైస్. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క ట్రేడ్స్లలో ఎవరైతే యాక్ట్ అప్రెంటిస్షిప్ కోర్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎస్ఎన్టీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక టెక్నీషియన్ గ్రేడ్ 3 విభాగంలో ఉన్నటువంటి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఇంటర్మీడియట్, ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి డీటెయిల్ సిలబస్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 25 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్ అని చెప్పేసి ఈ యొక్క టాపిక్స్ నుంచి టోటల్గా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 100 మార్క్స్. టోటల్గా మనకి 90 మినిట్స్ పాటు కూడా ఇక టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకి సంబంధించి డీటెయిల్ సిలబస్ అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ లిస్ట్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి అంటే మనకి బీఎస్సీ చేసినటువంటి క్యాండిడేట్స్, బీటెక్, డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్ సిలబస్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 10 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 మార్క్స్, బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి 20 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఈ యొక్క టాపిక్ నుంచి 35 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి 100 మార్క్స్కి ఇక టెస్ట్ అనేది ఉంటుంది గైస్. సో ఈ యొక్క పోస్ట్కి కూడా మనకి డీటెయిల్ సిలబస్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్కి సంబంధించి లాంగ్వేజ్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్తో పాటు టోటల్గా మనకి 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఇక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క లాంగ్వేజ్లో మనకి తెలుగు అనేది కూడా ఉంది కాబట్టి మనకు తెలుగులోనే ఇక ఎగ్జామినేషన్ అనేటువంటిది రాసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది గైస్. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రం మనకు సొంత రాష్ట్రంలో మనకి కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది గైస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క టెక్నీషియన్ పోస్ట్లకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించి లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.